హలో ఎవరివన్, ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పోలీసులు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఏంటి చంద్రబాబు నాయుడు గారి పోలీసులు అయితే వీళ్ళకి ట్రైనింగ్ కూడా మొదలు పెట్టారట. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్. ఏంటి సార్ ఈ కానిస్టేబుల్ డీటెయిల్స్? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 4వ సారి అయిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సిని మనం చూసాం. మెగా డిఎస్సి నియామకం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ ఎంపిక జరిగిపోయింది, వాళ్ళ అపాయింట్మెంట్ కూడా అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు టీచర్స్గా కొనసాగుతూ ఉన్నారు. ఓకే. ఆ తర్వాత మెగా డిఎస్సి తరహాలో పెద్ద ఎత్తున కానిస్టేబుల్ నియామకం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. నాకు తెలిసి డిసెంబర్లో జరిగింది. అది డిసెంబర్లో జరిగింది. ఎంపిక అయ్యారు. దాదాపు 6,610 మందో ఏమో సుమారుగా సెలెక్ట్ అయ్యారు. ఎంతమంది? 6,100 మంది కానిస్టేబుల్స్. వీళ్ళు ధృవపత్రాలు అన్నిటికీ వచ్చారు. పరీక్షలు నిర్వహించింది వాళ్ళకి. వాళ్ళల్లో 5,551 మంది ట్రైనింగ్ సర్టిఫికేట్ ఫిట్ అయ్యారు. వీళ్ళకి కానిస్టేబుల్ ఎంపిక జరిగిపోయింది. వాళ్ళకి శిక్షణా కార్యక్రమాలని ప్రారంభించబోతున్నారు. మంగళగిరిలో ఉన్నటువంటి ఏపీఎస్సి బెటాలియన్ మంగళగిరిలో ఉంది. ఓకే. అక్కడ ట్రైనింగ్కి ప్రారంభించబోయి. ఈ ట్రైనింగ్ సందర్భంగా ఆ ట్రైనింగ్ ప్రారంభించడానికి చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవుతున్నారు ఇవాళ. వీళ్ళకి దాదాపు 9 నెలల పాటు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. అయితే దీంట్లో స్పెషాలిటీ ఏంటి అని అంటారు. ఏం స్పెషాలిటీ అని అంటే, చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున కానిస్టేబుల్ నియామకం చేపట్టడం ఒక స్పెషాలిటీ. రెండో స్పెషాలిటీ ఏంటంటే, వీళ్ళని కమాండోలుగా తయారు చేయాలి అనేటువంటి ఒక ఆదేశం జారీ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏం కమాండోలు అంటే, సైబర్ కమాండోలుగా తయారు చేయాలని. రాబోయేటువంటి రోజుల్లో గతంలో మాదిరిగా పోలీసులు వచ్చి ఇళ్ల మీద వచ్చి దొంగలు వచ్చేసి ఇళ్లలోకి వచ్చి దోచుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడంతా ఆన్లైన్ డిజిటల్ కదా మొత్తం. అవును సార్. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో సైబర్ క్రైమ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళని ఆ దిశగా ట్రైన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు నిపుణులైనటువంటి ఈ ఐటీకి సంబంధించిన నిపుణుల్ని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఓకే. జనరల్ ట్రైనింగ్తో పాటు గతంలో ఏ విధంగా అయితే కానిస్టేబుల్ ట్రైనింగ్ జరుగుతుందో అదే విధమైనటువంటి ట్రైనింగ్తో పాటు టెక్నికల్గా వీళ్ళకి పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన ఆదేశం. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ విభాగం ఉండాలి, సైబర్కి సంబంధించిన విభాగం పెట్టాలి అనేటువంటిది ఆయన దీర్ఘకాలిక ఆలోచన. ఓకే. ఇప్పుడు మహిళా పోలీస్ స్టేషన్ ఎలా ఉంటే కొన్ని చోట్ల ఉందో, ఇది మహిళా విభాగానికి సంబంధించి సపరేట్గా ఆ పోలీస్ స్టేషన్లో ఉంటుందో, అలాగే లా అండ్ ఆర్డర్ది, అలాగే క్రైమ్ది సపరేట్గా ఉంటాయి. అలాగే ఇప్పుడు సైబర్ క్రైమ్ది సపరేట్గా ఉంచాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సైబర్ క్రైమ్ అనేది ప్రత్యేకమైనటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలి అని. ఎందుకు అని అంటే, ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్టులు కానీ, తర్వాత ఈ సైబర్ అటాక్స్ కానీ, సైబర్ దోపిడీ కానీ పెరిగిపోతుంది. ఓకే. దీన్ని అరికట్టాలంటే ముందు పోలీసులకు అవగాహన ఉండాలి. ఈ సైబర్ ఎవరైతే అటాక్స్ చేస్తున్నారో సైబర్ దొంగలు, ఈ సైబర్ దొంగల్ని పట్టుకోవాలంటే ముందు కానిస్టేబుల్కి ఆ సైబర్ నేరం మీద, సైబర్ నేరాల మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పుడున్నటువంటి పోలీసులు ఇమీడియట్గా కనిపెట్టగలరు. ఓకే. ఎలా అంటే వాళ్ళకి కొన్ని ట్రైనింగ్లో కొన్ని చెప్తుంటారు. ఇప్పుడు ఏదన్నా ఒక మర్డర్ జరిగింది అనుకోండి, ఆ మర్డర్ ఎవరు చేసి ఉంటారు అనేది కూడా అబ్జర్వ్ చేయగలరు వాళ్ళు. లేదు దొంగతనం జరిగింది అనుకోండి, ఎలా దొంగతనం జరిగింది, ఎవరు చేసి ఉంటారు అనేది కూడా వాళ్ళు చెప్పగలరు పోలీసులు. అంత నిఘా ఉంటుంది వాళ్ళకి. ఎగ్జాంపుల్, గతంలో ఎలా చేసేవాళ్ళు అంటే, ఒక దొంగతనం జరిగింది అనుకోండి ఎక్కడో ఒక దగ్గర. ఓకే. ఆ దొంగతనం చేసినటువంటి తీరును బట్టి ఎవరు చేసి ఉంటారు అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. ఆల్రెడీ దొంగతనాలు చేసినటువంటి వాళ్ళ లిస్ట్ ఉంటుంది. వాళ్ళు వే ఆఫ్ థెఫ్టింగ్ ఎలా ఉంటుంది అనే దాని మీద వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటారు. కొంతమంది దొంగతనం చేసి బంగారం, గోల్డ్ రెండు ఉన్నాయి అనుకోండి, గోల్డే తీసుకుపోతారు. డబ్బులు కరెన్సీ, బంగారం ఉందనుకోండి పక్క పక్కనే, గోల్డ్ తీసుకుపోతారు, కరెన్సీని ఆడ పెడతారు. కొంతమంది ఏం చేస్తారు, కరెన్సీ తీసుకెళ్ళిపోతారు, గోల్డ్ ఇక్కడ ఉంచుతారు. మరి కొంతమంది ఏం చేస్తారు, రెండు తీసుకెళ్ళిపోతారు, వెళ్ళేటప్పుడు భోజనం చేసి వెళ్తారు ఇంట్లో. ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. సో వాటిని బట్టి వీళ్ళు ఎవరై ఉంటుంది అని చెప్పి ఐడెంటిఫై చేస్తారు పోలీసులు. అలాగే దొమ్మికి వస్తారు కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు రావడంతో అక్కడ ఉండేటువంటి వాళ్ళని ముందు కొట్టేస్తారు. కొట్టి వాళ్ళని కట్టేస్తారు.
కట్టేసి దోపిడీ చేసి వెళ్ళిపోతారు. ఆ టైప్ ఆఫ్ దొంగలు ఎవరు ఉన్నారు అనేది వాళ్ళకి తెలుసు. ఓకే. అలా కాకుండా దొంగతనం చేసేసి పైన కిటికీల్లో నుంచి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా రకరకాలు దీన్ని బట్టి వే ఆఫ్ థెఫ్టింగ్ని బట్టి వాళ్ళు కనుక్కుంటారు. అలాగే మర్డర్ చేసేవాళ్ళని కూడా ఎంత ఫోర్స్గా వీళ్ళు పొడిచారు అనే దాని మీద కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు. ఓకే. వాళ్ళకి తెలుసు వే ఆఫ్ క్రైమ్ని బట్టి వీళ్ళు ఐడెంటిఫై చేయగలరు. ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో అది చెల్లదు, అది కుదరదు. ఎందుకంటే ఇప్పుడు దొంగతనాలు కూడా ఫిజికల్ దొంగతనాలు లేవు, అన్ని టెక్నికల్ దొంగతనాలే. టెక్నాలజీని ఉపయోగించి దొంగతనం చేస్తారు. నీ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పోతాయో ఎవరికి తెలియదు, ఎలా పోతాయో తెలియదు. నీకు ఒక ఏపీకే ఫైల్ పంపిస్తారు. ఆ ఫైల్ నువ్వు ఓపెన్ చేయ, నువ్వు నొక్కగానే నీ అకౌంట్లో డబ్బులు మాయమైపోతాయి. అసలు ఆ ఫైల్ ఎవడు పంపించాడు, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఫైల్ నొక్కితే నీ అకౌంట్లో డబ్బులు ఖాళీ కావడం ఏంటి, ఇది మాయ కాకపోతే అని చెప్పి అనుకుంటాం. కానీ టెక్నాలజీ అలా వచ్చింది. అందుకే ఆ టెక్నాలజీని అందిపుచ్చుకునేటువంటి నాలెడ్జ్ని ఇప్పుడు కానిస్టేబుల్స్కి కావాలి. అందుకే ప్రత్యేకించి వాళ్ళ సైబర్ కమాండోలు అని పెట్టి కొన్ని స్టేషన్స్లో వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలి అనేది ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అందుకే కొన్ని ఎస్ఆర్ఎంలో కానీ, తర్వాత అమృతాలో కానీ, ఇట్లా కొన్ని యూనివర్సిటీల్లో పనిచేసేటువంటి టెక్నాలజీ నిపుణులతోటి వాళ్ళకి క్లాసులు ఇప్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఫ్రెండ్లీ పోలీసింగ్. ఓకే. ఎలా ఫ్రెండ్లీ పోలీసులు అనగానే వాళ్ళకు కొంత దర్పం, కొంత రకరకాల భయంకరంగా ఉండేటువంటి వాళ్ళు, భయపెట్టే వాళ్ళు ఇలా ఉంటారు. వాళ్ళ పోలీసు అనగానే మామూలు పబ్లిక్ భయపడేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ. అలా కాకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే వచ్చినటువంటి వాళ్ళని నువ్వు ఫ్రెండ్లీగా డీల్ చేసి నువ్వు క్రైమ్ ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి. అంతే తప్ప నువ్వు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చేయడానికి లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇప్పుడు మా యూఎస్లో ఉంటుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ యూఎస్లో ఎలా ఉంటుందంటే, సపోజ్ నువ్వు కార్ డ్రైవింగ్ చేస్తున్నావు రోడ్డు మీద, నువ్వు నామ్స్ని లేదంటే నీకున్నటువంటి వాటిని డ్రైవింగ్ సంబంధించిన రూల్స్ని నువ్వు అతిక్రమించావు అనుకో, వెంటనే వెనక నుంచి వచ్చేటువంటి కాప్స్ లైట్ వేస్తారు. ఓకే. లైట్ వేయగానే నువ్వు కారు ఇమీడియట్గా నువ్వు సైడ్ తీసుకుని ఆపాలి. నైట్ రోడ్లో ఆపకూడదు. సైడ్ తీసుకుని ఆపి నువ్వు అక్కడ ఉండిపోవాలి. వాళ్ళే వస్తారు నీ దగ్గరికి వచ్చి హాయ్ హౌ ఆర్ యు అంటారు ఫస్ట్. అలా ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళు ఫైన్ కట్టమంటారు. నువ్వు ఇలా రూల్ డివేట్ అయ్యావు కాబట్టి ఫైన్ కట్టని చెప్తారు. ఫైన్ అంతా ఆన్లైన్ కట్టేసి వెళ్ళిపోతారు, అంతే. అదే మనం అనుకోండి, మన వాళ్ళు ఏం చేస్తారు, నడి రోడ్లు ఆపేస్తారు వెహికల్స్, పోలీసులు ఆపుతారు నడి రోడ్లో, వెనక ట్రాఫిక్ ఆగిపోద్ది. ఇక ఆగమనంగానే నడి రోడ్లు ఆగిపోతాడు వీడు డ్రైవింగ్ చేసేవాడు. సో అలా ఉండదు. సార్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఫ్రెండ్లీ పోలీసింగ్ కావాలనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడి నుంచి రావాలి, కానిస్టేబుల్స్ దగ్గర నుంచే రావాలి. ఇప్పుడు ఐఏఎస్లో ఐపీఎస్లు ఉన్నారు. ఐపీఎస్లు ఎలాగో వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ అన్ని కొంచెం రిచ్గా ఉంటుంది. కానీ కింది స్థాయి వాళ్ళు అలా ఉండాలి ఫ్రెండ్లీగా అనేది. థర్డ్ డిగ్రీ అనేది పాతకాలం పద్ధతి. కానీ ఇవాళ ఫ్రెండ్లీ పోలీసింగ్ తోటి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. మీరు ఫ్రెండ్లీగా ఉంటే పబ్లిక్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ కనుక ముందస్తుగా ఇస్తే మీరు నేరాలను అరికట్టచ్చు. నేరం జరిగిన తర్వాత దర్యాప్తు కంటే కూడా నేరం జరగక ముందు వాళ్ళు అరికట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ శిక్షణ ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అందుకే ఈసారి శిక్షణలో ఇది ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే టీచర్స్ని పెద్ద ఎత్తున నియామకం చేశారు. ఇప్పుడు ఆ తర్వాత కానిస్టేబుల్స్ని పెద్ద ఎత్తున నియామకం చేస్తున్నారు. అంటే విద్యకు ప్రాధాన్యత, అలాగే లా అండ్ ఆర్డర్ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు అనేది అర్థం. ఓకే సార్, థ్యాంక్ యూ.